జీవితాల్లో ఆయన కృపలో సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగిన దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు నీ తోడై ఉన్నారు అని గ్రహించాలి. బబులోనులో పేదరికంగా బతికిన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు తిరిగి వచ్చేటప్పుడు దేవుడు వారికి కావాల్సిందన్నీ ఆయన కృపలో ఆయన అనుగ్రహించిన దేవుడు. నీ నా జీవితాల్లో శ్రమలు వస్తాయి, నీ నా జీవితాల్లో కష్టాలు వస్తాయి, నిన్న జీవితాలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చి దేవుడు కనపడట్లేదే అని మనం అనుకోవచ్చు, దేవుడు కనపడట్లేదే అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన మరుగై ఉన్న గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనము దేవుడి నుంచి దూరం అవుతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి దూరం అయ్యే దేవుడు కాదు అనేది మనం గ్రహించాలి. ఎవరైతే మనల్ని బాధ పెడతారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే మనల్ని మోసం చేస్తారో, ఎవరైతే మన మాయమాటల్లో ఉండి మనం మోసపోయేటట్టు మన జీవితాన్ని చేస్తారో, ఎవరైతే మాయమాటల ద్వారా మనం ఆర్థికంగా కృంగిపోయేటట్టు చేస్తారో, అలాంటి వారి జీవితాలు నీ జీవితాల్లో తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను మీతోను వస్తాను అన్నంత రీతిలో దేవుడు